హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇదే మా ఫస్ట్ బ్లాగ్ అండి. ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కొత్త ఛానల్ హ్యాపీ చందు గారు. మా నిష్క కూడా ఇప్పుడే లేచింది. క్యారెట్ రైస్ చేశాను, రెడీగా తినిపించేస్తాను. ఓల్ కన్నా మాదా ఇలా ఇచ్చు బుజ్జి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. మా నిష్క వీడియోస్ పెడుతూ ఉంటాము, అందరూ లైక్ చేయండి. జలుబు చేస్తుంది, అందుకే ముక్కు బాగా కాదుతుంది. తిని 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 బాగుందా? క్యారెట్ రైస్. ఫస్ట్ వాటర్. కదమ్మా హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు, మళ్ళీ హాయ్ చెప్పు. నిషి నిషి వాటర్ అన్నా కదా. ఇదైతే ఫాస్ట్ రాదు. చెయ్యి ఎందుకు ఎలా పెట్టా నిషి? నువ్వు వాటర్ తాగితే చేయాలా పెట్టాలా? చాలు, అది వాటరు. నీ డ్రింక్ దానికి తాగెత్తున్నావు. బయట చేద్దాం. నేచురల్ రుచి ఇంకా చాలు. అమ్మ కాకిచ్చింది. నిషి హాయ్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారే? ఏంది? ఎందుకు వెళ్ళా? ఎవరవుతున్నారు? ఏ మమ్మీ వచ్చిందనా? దాదా వచ్చి ఎట్లా వచ్చి అక్కడ పెట్టే. తర్వాత చూపించడానికి ఇదిగో మా ఆవిడ కష్టపడి నా కోసం కాఫీ తీసుకొచ్చింది. ఇది వచ్చిందండి, ఇది కూడా కాఫీ తాగుతుందంట. ఇద్దరు మీద ఉన్నారు చూసారా బండి మీద. ఇది ఆడబండి ఆడబండి. పెళ్ళి అవుతుంది అక్కడ. ఎవరు ఫస్ట్ వచ్చారు? బాబు తాగేమో వాటర్. తాగి వాటర్ తాగి తాగేలా తాగి. నిషి నిషి వాటర్ తాగు. వాటర్ తాగి. ఈవినింగ్ ఇంక ఇవే ఉంటాయి కదా, బాసన్ తోముకోవడం, ఇల్లు చూసుకోవడం, ఇవే ఉంటాయి. ఇంకేముంది? ఇష్ట తినేసాక గిన్నెలు తోమేసుకోవడం. బట్ లంచ్ చూపించరా? మా డాడీ నాకు చిన్న బార్డర్ చేసి ఇదిగో
నిష్క పడుకుంది, ఇప్పుడే గబగబా తినేయాల. నిష్క వేసేస్తుంది కరెక్ట్గా, నీకు తినేటానికి మస్తు కరెక్ట్గా వేస్తుంది. వాడికి పెరుగు కావాలంట, కర్రీతో కారం నాటు మా మమ్మీ ఆనియన్ కదా, బాగుంది టేస్ట్. అది ఎలా చెప్పు అంటే నిజంగా బాగుందండి, బాగుంది సార్, నిజంగా బాగుంది. అలా మనిషిని పడుకోబెట్టేసాను. చికెన్ మా వారే చేశారు, నేను చేయలేదు. నేను చేసింది కాబట్టి తింటుంది, లేదంటే అది చేసిన తర్వాత తెలియము. చాలా చాలా ఈగా వచ్చింది ఎవరు బాగా చెప్తాను. అన్ను తినేటప్పుడే లేస్తావు ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా తినేటప్పుడే కరెక్ట్గా లేస్తుంది. టైం నీకు ఎలా తెలిసిపోద్ది నిష్క? అమ్మలు తింటారని చేసి కూతురు బాగా తెలుస్తుంది. ఎలా తెలిసిపోయింది నిష్క నీకు? తినేస్తుంది మమ్మీ అని. చూడు అన్నీ ఏం చేస్తున్నాడు. నిష్క ఇంకా ఇలా తినాలి. ఇంక ఈవినింగ్ నిష్క లేచాక ఏదో ఒకటి తినిపించేసి ఇలా డాబా మీదకి వెళ్ళి అటు ఇటు ఆడించేసి వచ్చి బాసాలు తోమేసి డిన్నర్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి తినేసి పడుకోవడమేనండి. ఇక్కడ నిష్కకి బాగా జలుబు చేసింది, అందుకని టానిక్లు పడుతున్నాను. పాపం బాగా ఎక్కువ చేసింది జలుబు, హాస్పిటల్కి తీసుకెళ్ళాం, సిరప్స్ ఇచ్చాడు, సో అయ్యే పడుతున్నాను. తాగేస్తుంది చూడండి. యాక్చువల్గా తాగదు, ఒక్కొక్కసారి తాగుతుంది, ఒక్కొక్కసారి తాగదు. తాపించేసి కొన్ని బాసాలు ఉంటే తోమేసి మా వారేమో బఠానాలు తెచ్చాడు, సో తినేసాము. తినేసి ఫ్రెష్ అప్ అయ్యి పడుకున్నామండి. పిల్లకేస్తుందా మా నిష్కాకి ఇప్పుడే స్నానం చేయించాము. పడుకునేసరికి 11:30, 12 అయిపోతుంది. పడుకునే పడుకోదు, రాక్షసి బ్రహ్మ రాక్షసి. అది పడుకోదు, మనల్ని పడుకోనివ్వదు. ఆడున్నాడంటే ఆడు మేము పడుకున్నంత ఆడు పడుకోదు. ఇది మాత్రం బ్రహ్మ రాక్షసి, ఇది పడుకోదు, పడుకున్నా మమ్మల్ని లేపుతుంది పసార్లు వచ్చి. అర్ధరాత్రులు 2 గంటలకి 3 గంటలకు కూడా లేపుతుంది. హాయ్ చెప్ప సార్. హాయ్ చెప్పు. హాయ్. మేము కూడా ఫ్రెష్ అయ్యి పడుకుంటాం. ఇంకా నేను నువ్వు పడుకుంటానా? ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ చందు గాడు అని ఛానల్ని. ఓకేనా? డూ సబ్స్క్రైబ్.